ఇదిగోండి పొట్టు పెసరపప్పు ఒక పిడికిడు రుబ్బుకున్నామండి. ఉల్లిపాయలు అండి, అందులో పచ్చిమిరకాయలు వేసానండి. ఉల్లిపాయలు, జీలకర్ర, ఇగో జీడిపప్పు మురివండి. ఇది వరకంటే ఎప్పుడో అల్లుడు వస్తే ఏదో చేసేవారండి. ఇప్పుడు అందరికి ఆంబత్త అయిపోయింది ఇదండి. దీంట్లో పకోడీలు వేసుకుందామండి. ఇంకేంటి పిసికి ముందు ఇదిగోండి సాల్ట్, ఉప్పు వేసి కొద్దిగా పిసుకుందామండి. జీడిపప్పు ఉంటాను కొద్దిగా మొయ్యనే ఉండాలండి. పెసరపప్పు అండి ఎదురైతే బాగోద్ది. వాటర్ వేసుకోకండి, వాటర్ వేసుకుంటే పలసన అయిపోతుందండి. ఇదిగోండి పొట్టి పెసరపప్పు అన్నిటికి నేను చెప్పవలసి మన పెసరట్లు కూడా పెట్టానండి. నిజంగా అల్లం పచ్చడితో ఉంటుందండి, చెప్పలేనండి. ఎన్నిసార్లు వారానికి మేము 3 సార్లు పెసరట్టు వేస్తామండి. ఎందుకంటే అండి పై తక్కువ ఉంటుంది, మంచిదేనండి. ఇదిగోండి ఇప్పుడు దీన్ని మెల్లిగా పకోడీలు రూపాయలు వేసుకుందాం. చక్కగా బయట ఏం కొనుక్కుంటారండి బాబు, ఫుడ్ పాయిజన్ ఇవి అవుతున్నాయి. పులిసిపోయిన చట్నీ వేస్తున్నాడు. ఇలా అయితే ఇంటిల్లిపాతి తినొచ్చు, పౌష్టిక శరీరానికి మంచిదండి. ఇది ఏమంటానండి, ఒక 10 నిమిషాలు కష్టపడితే కదండి చాలా గుల్లగా ఉంటాయండి. మధ్య మధ్యలో జీడిపప్పు పంటి కింద పడుతుంది, జీలకర్ర బద్ద పడుతుంటే చాలా 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 చెప్పిన చాలా టేస్టీగా మజ్జగా ఉంటాయి, ఎమ్మీగా ఉంటాయండి. ఎంత నేను చెప్పాల్సింది. జీడిపప్పుతో అయితే అయిపోయిన పకోడీలు మధ్య మధ్య జీడిపప్పు చూసారండి ఎంత కలకలాడుతున్నాయి, సూపర్ అండి. ఇదిగోండి ఇంట్లో చేసిన టమాటా కచ్చప్తో మా పకోడీలు జీడిపప్పు పకోడీలు తిన్నామండి.